తర్వాత ప్రియమైన వారు అక్కడ జరిగిన సంభవం మనం గమనిస్తే చూడండి అక్కడ 42వ అధ్యాయం 21 చూడండి. 42వ అధ్యాయం 21 వచనం. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచి వినకపోతిమి. మరియు రూబేను ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుండా నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుచున్నదని వారికి ఎప్పుడు వెంటనేనా 13 సంవత్సరాల తరువాత యోసేపు వీళ్ళ నుంచి వేరైపోయి 13 సంవత్సరాలైంది రాజ్యాన్ని పరిపాలన చేసేసరికి 13 సంవత్సరాలు. అప్పటికే ఏలుబడి చేస్తా ఉన్నాడు. ఏలుబడిలో వీళ్ళకి ఆహారం లేకపోతే వెళితే అక్కడ జరిగిన సంభవాన్ని బట్టి వీళ్ళు అంటారు, అరే ఆ రోజే చెప్పాను కదరా, వద్దురా 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 అని చెప్పాను కదరా, చెప్పినా కూడా మీరు అది చేశారు కదరా, వినర్రా మీరు. ఇప్పుడు ఆ రక్తాపరాధం మన మీద మోపబడింది. ఆ రక్తాపరాధం మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం 13 సంవత్సరాల తర్వాత. వాళ్ళ మనస్సాక్షి ఎలా దోషారోపణ మోపుతా ఉంది, నేరారోపణ మోపుతా ఉంది గమనించిన ప్రియమైన వాళ్ళరా. కనుక ఏ రోజైనా సరే చూడండి, నువ్వు చేస్తున్నది మంచిదా చెడ్డదా అదవుతుందా, ఎవరో చెప్పాలి ఎవరో అనాలి ఎప్పుడు అనుకోమాకండి. నువ్వు చేస్తున్నది మంచిదా చెడ్డదా నీకు తెలియాలి. ముందు నీ మనసాక్షిని చెప్పాలి, నేను చేస్తున్నది మంచిదే, నేను బ్రతుకుతున్న బ్రతుకు మంచి బ్రతుకే, నేను నడిపించబడుతున్న నడక మంచిదే అని నీకు చెప్పాలి. అర్థమవుతుందా? ఈరోజు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కుటుంబాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పకూడదు, అరే వాళ్ళకి పెళ్ళి అయ్యింది, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, 3-4 పిల్లలు ఉన్నారండి. అర్థమవుతుందా? వాణ్ణి పట్టుకొని నాశనం చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ ఏమీ తెలియదు అన్నట్లుగా పైన వారం ఇట పట్టుకుంటారు, ఇటు పెట్టుకొని సంస్కారంలో పాల్పొంది ఉన్నారు. ఇక్కడే ఉన్నారు, మాకేమీ తెలియదు అన్నట్లుగా. నీ మనస్సాక్షి నీకు నేరారోపణ మోపడం లేదా? నువ్వు చేసే తప్పని తెలీదా? ఇంకో కుటుంబాన్ని నేను పాడు చేస్తున్నానే, వేరొకని భర్త కదా, వేరొకని భార్య కదా అని ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉందా? ఏమాత్రమైనా కొంచెమన్నా మనస్సాక్షి బ్రతికి, మనస్సాక్షి ఏమంటే చచ్చిన ఆ పరిస్థితిలో ఉన్నారా, బ్రతికిన పరిస్థితిలో ఉన్నారా? గుర్తెరగని ప్రియమైన వాళ్ళారా, నీలాంటి మనిషి మందిరానికి రావాలా? కుటుంబాన్ని పాడు చేసే మనిషి మందిరానికి రావాలా? జీవితం మార్చుకునేదానికి మందిరం కానీ, జీవితం బాగుపడేదానికి మందిరం కానీ, నీ మనస్సాక్షి నీకేమని చెప్తుంది? నువ్వు చేసే తప్ప రైటా? అరే నీకు భర్త ఉన్నాడు కదా, కొంచెమన్నా ఆలోచన చేయాలని ప్రేమతో కోరుకుంటా ఉన్నా. హల్లెలూయా హల్లెలూయా. అక్రమ సంబంధం, అరే భర్త ఉన్నాడే భార్య ఉన్నాడు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయే, వాళ్ళ కుటుంబం నేనెట పాడు చేశానా అన్న ఆలోచన కూడా రావట్లేదా మీకు? వేరొకరి జీవితం నేను ఎలా పాడు చేశానా అన్న ఆలోచన రావట్లేదా? అంతగా మనసాక్షి చచ్చిందా? అంతగా మనసాక్షి పాడైపోయిందా? మీరే ఆలోచన చేసుకోండి. ఇలాంటి వాళ్ళని విశ్వాసాలు అనాలో లేకపోతే ఇంకేమైనా అనాలో. విశ్వాసం ఏం చేస్తుందంట? ఇప్పుడు చెప్పండి. మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుతుంది, మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుతుంది. యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతూ ఏమండి విశ్వాసం కలిగి ఉన్నావు అని అంటే మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుతావు, మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుతావు. హల్లెలూయా హల్లెలూయా. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక, అనుగ్రహించును గాక. యోధా చూడండి, నేను చేసిన తప్పు అన్నాడు. ఆ పరిస్థితులు రాకమునిపే చక్కదిద్దుకోండి జీవితాన్ని. ఆ తర్వాత గమనించండి, వాళ్ళు చూడండి, పరిసయ్యులు శాస్త్రులు సద్దుకయ్యలే కదా, వాళ్ళకు కూడా మనస్సాక్షి ఉందే. మీరు ఎవడైనా పాపం చేయకపోతే మొదట
రాయివేడి అని చెప్తే వాళ్ళ ఆ మాట విని మంచి మనస్సాక్షి కలవారై రాళ్ళని తెచ్చిన రాళ్ళన్నీ అక్కడ పడవేసి వెళ్ళిపోయారే. అరే ఇంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు, ఇంతకాలం నుంచి వాక్యం వింటా ఉన్నావే, నీ మనస్సాక్షి సరిగా ఉందా, బాగుపడిందా, మనస్సాక్షి బ్రతుకుతూ ఉన్నావా? నా ప్రభు బాగు చేయును గాక, మీ విశ్వాసాన్ని బాగు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, నా మనస్సాక్షిని బాగు చేయని ప్రార్థన చేసుకోగలగాలి. నీకు ఒక మనస్సాక్షి ఉండాలి. అర్థమవుతుందా? ఎవరో అన్నారంటే అది నువ్వు ఇప్పుడు కాదు, నేను ఏ రోజు పట్టించుకోమాక. ఏ రోజు అదే అంటారు, గోంగూరలో పురుగుని తీసేసినట్టు తీసిపడేయి. ఎవడో ఏదో అనుకున్నాడంటే అసలు పట్టించుకోదు, పక్కన పడేసేసాయి. నీకు ఒక మనస్సాక్షి ఉండాలి. హల్లెలూయా. మంచి చేస్తున్నావు, చెడు చేస్తున్నావు, కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావు, ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటున్నావా, ఒకరికి కీడుకరంగా ఉంటున్నావా అనే ఆ మనస్సాక్షి నీకు ఉండగలగాలి. అప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఎవరో తెలిసినా విశ్వాసములో చెప్పండి వృద్ధి పొందుతానే ఉన్న వ్యక్తివిగా మార్చబడతావు. దినదినం వృద్ధి పొందుతూ ఉంటావు. యేసయ్య రాకడ కోసం సిద్ధపడుతున్న వ్యక్తివిగా మార్చబడదు గాక. ఈ మాటలు నా దేవుడు ఒక్కొక్కరి గుండె నీరు కట్టి ఫలింపు చేయును గాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? Hallelujah. 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 ఒక క్షణం ఆకాశపు చేతులెత్తి మనల్ని మనమే పరీక్షించుకుందామా? విశ్వాసము గలవారై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. చేతులు ఎత్తుదామా? ఎత్తగలిగినంతసేపు చేతులు ఎత్తండి, ఇబ్బంది ఏమీ లేదు. బలవంతంగా హృదయపూర్వకంగా అలా చేతులెత్తి ప్రభుకి అప్పగించుకుందామా? మన ప్రాణాత్మ శరీర ప్రభు చేతులు అప్పగించుకుందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మనల్ని ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని ధారపోసాడు. ఆ రక్తము చేత మనం కడగబడ్డ వారం. ఆ రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది. అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం మనల్ని పరిశుద్ధపరిచింది, మన నీతిమంతులుగా తీర్చింది. ప్రియమైన వారు ఒక్కసారి గుర్తెరుగు. విశ్వాసం అంతకంతకు అభివృద్ధి పొందును గాక. విశ్వాసం అంతకంతకు విస్తరించును గాక. విశ్వాసం వృద్ధిలోనికి వచ్చును గాక. విశ్వాసం బాగుపడును గాక. విశ్వాసాన్ని పరీక్షించుకుందుము గాక. మిమ్ముని మీరే పరీక్షించుకుందురు గాక. మనల్ని మనమే పరీక్షించుకుందాము గాక. మనల్ని మనమే పరీక్షించుకుందాము గాక. విశ్వాసం ప్రియమైన వారలారా నిబంధనలు పెట్టదు, హృదయపూర్వకంగా లోబడుతుంది. నిబంధనలు పెట్టదు, నిబంధనలు పొరపాటు కూడా పెట్టదు. ప్రియమైన వారలారా చూడండి, తోమా గమనించండి. నా వ్రేలి పెట్టి చూడాలి, నా చేతులు పెట్టాలి, ఇవన్నీ అడుగుతా ఉన్నాడు. ప్రభు అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులురా. గమనించి సహోదరుడా సహోదరి, ఈ రోజున మనం చూసి నమ్మలా, చూడకే నమ్మాం. యేసు ప్రభువుని మన కళ్ళతో చూడలా, ఆయన మనం విశ్వసించిన మనం మన వ్యక్తిగత జీవితంలో ఇంకను విశ్వాసంలో బలం పొందుకుందుము గాక. ఇంకను విశ్వాసంలో బలం పొందుకుందుము గాక. విస్తరించును గాక. మన విశ్వాసం వృద్ధి చెందును గాక.
మన విశ్వాసం బాగుపడును గాక. ఒక్కొక్కరి విశ్వాసం బాగుపడును గాక. యేసు నామములో ఒక్కొక్కరి నా ప్రభు విశ్వాసముతో నింపును గాక. యేసు నామములో నా శబక లిబమనబా. ఆలోచన చేయి. ఎన్నిసార్లు ప్రభు కండిషన్ పెట్టావు, ఎన్నిసార్లు నిబంధనలు పెట్టావు. ఇది చేస్తే దేవా, ఇది చేస్తే ఇది చేస్తా, ఇది చేస్తే ఇది ఇస్తా, ఇది నువ్వు ఇది ఇస్తే ఇది ఇస్తా అని ఎన్నిసార్లు నిబంధన పెట్టావు ప్రియమైన వాళ్ళ. అది విశ్వాసం కాదు, ప్రియమైన వాళ్ళ. విశ్వాసం నిబంధనలు పెట్టకుండా లోబడగలిగేది, ప్రతి విషయంలో లోబడగలిగేది, ప్రతి విషయంలో ప్రభువు చిత్తం, ప్రభు ఏర్పాటు, ప్రభు నిత్య నిర్ణయం ఒక్కొక్కరి పట్ల జరగగలిగేటట్లుగా ప్రభువుకు అప్పగించుకుని లోబడే జీవితం. ప్రభు చేసినా చేయకపోయినా, ఆశీర్వదించకపోయినా, హెచ్చించకపోయినా, ఘనపరచకపోయినా ఆయన నిన్ను ఎలా నడిపిస్తే అలా నడవగలిగినదే విశ్వాసం. కొంతమంది జీవితంలో వీర కార్యాలు, శూర కార్యాలు ప్రభు చేశాడు. అక్కడ రాయబడిన మాట విశ్వాసమే. కొంతమంది విశ్వాసం ద్వారానే రాజ్యాలు జయించారు. కొంతమంది విశ్వాసం ద్వారానే రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. విశ్వాసమే ప్రియమైన వాళ్ళ. ఒకసారి గుర్తెరుగు. ఎన్నిసార్లు అన్నావు, ఇది చేస్తే, ఇది ఇస్తే, నీవు నాకు ఇస్తే, నువ్వు నాకు ఇది చేస్తే నేను ఇలా చేస్తాను. ఎన్నిసార్లు నీ నోటితో మాట్లాడావు. ప్రభు చేస్తాడు ప్రియమైన వాళ్ళరా. దాని విశ్వాసం అనరు. గుర్తెరుగుదువు గాక. విశ్వాసం ప్రియమైన వాళ్ళరా మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తుంది. నీలో విశ్వాసం ఉంటే నీవు మంచి మనస్సాక్షి కలగవాడవై జీవించుదువు గాక. నీవు మంచి మనస్సాక్షి కలిగిన దానవై జీవించుదువు గాక. మంచి మనస్సాక్షి కలిగిన జీవితం జీవించుదువు గాక. యేసు నామములో నా తండ్రి అనుగ్రహించును గాక. మంచి మనస్సాక్షి దయచేయును గాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి ఈ మాటలు ఎక్కడి నుంచి విన్నారో వారందరి జీవితంలో యేసు నామములో మంచి మనస్సాక్షి నా ప్రభు అనుగ్రహించును గాక. ప్రైజ్ హల్లెలూయా. అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా. గడిచిన పునరుత్థాన దినం నుండి తండ్రి, ఈ పునరుత్థాన దినం వరకు ప్రభా మా జీవితాల్లో మీరు మాకు చాలిన తండ్రిగా, నాయకుడిగా, కాపరిగా, పోషకుడిగా ఉండి కనుపాప వలె కాపాడి ప్రభా సజీవులుగా, ఆరోగ్యవంతులుగా బ్రతికించే స్వామి, ఈ పునరుత్థాన దినాన మీ పాదాల చెంత చేరి ఘనమైన మీ నామాన్ని స్తుతించటానికి, ఆరాధించి సేవించి గొప్ప చేయటానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్వామి నిండు మనస్సుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఏ యోగ్యత లేనప్పటికీ నీ ప్రభా నీ సముఖములో మమ్మల్ని నిలిపినందుకొరకు మరొకసారి నిన్ను స్తుతించుచూ ఉన్నాం. మా సమకాలికులు ఎందరో ఈ దినాన్ని చూడలేకపోయారు నాయన. అల్పులము, అభాగ్యులము, ఎన్నిక లేనటువంటి మా జీవితాలను తండ్రి మీరు జ్ఞాపకము చేసుకుని ఈ పునరుత్థాన దినాన జీవము కలిగిన నీ సన్నిధిలో నిలిచి ఉండటానికి మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి తండ్రి మరొకసారి మిమ్మల్ని స్తుతించుచున్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో ప్రభా నీకు స్తోత్రం. పాటల ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు. చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి ఉన్నారు. ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా మా మధ్యలో సంచరించి ఒక్కొక్కరిని బలమైనటువంటి మీ ఆత్మతో అభిషేకించి ఆత్మ బలముతో నింపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యమైన తండ్రిగా మా మధ్యలోనికి దిగివచ్చి ప్రభా లేఖన భాగాల్లో నుండి మీరు మాతో ముచ్చటించినటువంటి అమూల్యమైన మీ వాక్కును బట్టి కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. విశ్వాసము గలవారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి శోధించుకునమని లేఖనము సెలవిచ్చుచూ ఉండగా తండ్రి భయంకరమైనటువంటి చివరి దినాలు, అపాయకరమైనటువంటి కాలములో ప్రభా
మీ విశ్వాసము కలిగిన వారమై ఉండాలని మీరు ప్రేమించిన దేవుడివై మా మధ్యలోనికి దిగి వచ్చి మాతో ముచ్చటించారయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. విశ్వాసము కలిగిన వారు దేవునికి నైనా కండిషన్స్ లేకుండా సంపూర్ణముగా అప్పగించుకుంటారని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. తోమా చెప్పుచున్నాడు, నేను ఆయన గాయాలలో వేళ్ళు పెట్టి చూస్తేనే నమ్ముతాను అని ప్రభా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. యాకోబు తన జీవితంలో మీరు తోడయ్యుండి నైనా తినుటకు ఆహారము ధరించటానికి బట్టలను అనుగ్రహించి తిరిగి తన తండ్రి ఇంటికి క్షేమముగా చేర్చినప్పుడు మాత్రమే అని దేవుని సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు తండ్రి. దయగలిగిన యేసయ్యా నీకు స్తోత్రం. గిద్యోను నైనా ఒక సూచన కనబరచమని ప్రార్థన చేయుచున్నాడు తండ్రి. మా దైనందిన జీవితాలలో మేము అట్టి వారిగా ఉండక తండ్రి నీకు స్తోత్రం నైనా మా పితుడైన అబ్రహాము వలె తండ్రి మీ మాటకు సంపూర్ణముగా అప్పగించుకోగలిగినటువంటి ఓ చక్కటి అనుభూతిని, వినయాన్ని, విధేయతను, భక్తిని తండ్రి దైత్యం మీరు అనుగ్రహించండి నాయన. దయగలిగిన తండ్రి ఒక్కగాను ఒక కుమారుని ఇచ్చుటకు వెనుదీయక దేవునికి సంపూర్ణముగా అప్పగించుకున్నట ద్వారా అతడు ఎక్కువ మందిగా ఆశీర్వదించబడినట్లుగా లేఖనాల ద్వారా మీరు హెచ్చరించి ఉన్నారు తండ్రి. దైనందిన జీవితాలలో ప్రభానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవునికి సంపూర్ణముగా అప్పగించుకోవటానికి, విధేయత చూపించటానికి, దేవునితో నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవ దైత్యం మీరు సహాయం చేయండి నాయన. షడ్రక్, మేషక్, అబ్దెనగోలు కూడా తండ్రి అగ్ని గుండానికి తమను తాము అప్పగించుకొని మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా అని విశ్వాసంతో పలుకుతూ ఉన్నారు తండ్రి. అట్టి దృఢమైనటువంటి విశ్వాసాన్ని, బలమైనటువంటి విశ్వాసాన్ని, స్థిరమైనటువంటి విశ్వాసాన్ని తండ్రి ఒక్కొక్కరికి మీరు దయచేయండి నాయన. అల్ప విశ్వాసము, అవిశ్వాసము, భ్రష్టమైనటువంటి మనస్సు యేసు నామములో కొట్టివేయబడాలి తండ్రి. ఒక్కొక్కరు నూతన పరచబడాలి నాయన. చివరి దినాలలో ఒక్కొక్కరిని సంపూర్ణమైన విశ్వాసముతో మీరు నింపండి యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. దయగలిగిన యేసయ్యా నీకు స్తోత్రం. విశ్వాసము ద్వారా మంచి మనస్సాక్షి కలిగి నడిపించబడతారని లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. దైనందిన జీవితాలలో మనస్సాక్షి వాత వేయబడి, మనస్సాక్షి చనిపోయి, మనస్సాక్షిలో జీవము లేకుండా ఈ దినాల్లో భక్తి చేయించు ఉండగా తండ్రి ఆ చచ్చిన అనుభవం యేసు నామములో తొలగిపోవాలి నాయన. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నాయన. చురుకైన మనస్సాక్షి కలిగి నాయన అభ్యాసము చేసుకొని చక్కగా నడిపించబడటానికి సహాయము చేయండి నాయన. మా పితుడైన పౌలు చెప్పుతూ ఉన్నాడు తండ్రి, ఆ మంచి మనస్సాక్షి కొరకు నేను అభ్యాసము చేసుకొనుచున్నానని తండ్రి. దయగలిగిన యేసయ్య ప్రతి ఒక్కరి జీవితంలో చురుకుదనాన్ని మనస్సాక్షికి కలుగు చేయండి నాయన. దయగలిగిన తండ్రి ఇస్కరియోతు యోధా కూడా నాయన మనస్సాక్షి చేత తండ్రి నేరారోపణ చేయబట్ట ద్వారా అతడు చనిపోయినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నాయి. ఎదుటి వారికి కీడు చేయొచ్చు, ఎదుటి వారి కుటుంబాలను పతనము చేయొచ్చు, ఎదుటి వారి జీవితాలతో తండ్రి తమాషాలు ఆడుకుంటూ నాయన బ్రతుకులో శాపాన్ని అనుభవించుచూ నాయన దేవుని సన్నిధిలో ప్రభా అయ్యా నీకు స్తోత్రం. వాత వేయబడిన స్థితిలో ఉన్న ఒక్కొక్కరిని పరిశుద్ధాత్ముడా ఈ ఉదయకాల సమయంలో మీరు సమీపించండి నాయన. వారికి చురుకైన మనస్సాక్షిని ఇవ్వండి, వారి జీవితాన్ని నూతన పరచని నాయన. చురుకైన మనస్సాక్షి కలిగి బ్రతకటానికి ఒక అభ్యాసము కలిగి, దైవ భక్తి కలిగి, విశ్వాసము కలిగి, పరిశుద్ధతను కలిగి, నీతిని కలిగి నడిపించబడటానికి పరిశుద్ధాత్ముడా మీరు కార్యాలు చేయండి నాయన. దయగలిగిన తండ్రి ఈ యొక్క కడవరి దినాలలో ఒక్కొక్కరిని రేపండి నాయన. ఒక్కొక్కరు హృదయాలలో దైవాశక్తి భక్షించినట్లుగా దైత్వం మీరు కార్యాలు చేయండి నాయన. సద్దుకాయలు, పరిసయ్యులు సహా మనస్సాక్షి కలిగి బ్రతుకుతూ ఉన్నారు తండ్రి. అయ్యా ఈ కడవరి దినాలలో ఈ క్రొత్త నిబంధన సంఘములో తండ్రి పరిపూర్ణమైనటువంటి చురుకైన మనస్సాక్షిని తండ్రి దైత్వం మీరు కలుగ చేయండి నాయన. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొంది మీ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో కూడా ఈ చక్కటి అనుభవాలు కలిగి నడిపించబడటానికి సహాయము చేయండి. ఎందరైతే ప్రభా ఈ నీ మాటలు విని తీర్మానముతో ఈ పునరుత్థాన దినాన నీ తట్టు తిరిగి ఉన్నారో వారందరినీ విశ్వాసములో బలపరిచి, స్థిరపరిచి, తొట్టిల్లకుండా అంతం వరకు
కూడా నడిపించి మీ రాక కొరకు సిద్ధపరచండి తండ్రి. ఇప్పటి వరకు మీరు మా మధ్యలో సంచరించారు నాయన. ఆరాధన అంతటిని కూడా ఆశీర్వాదకరంగా జరిగించారు తండ్రి. దగ్గరిగిన దేవా, కుడి వచ్చిన నీ బిడ్డలను నిండారులుగా ఆశీర్వదించండి. ఆరోగ్యంతో నింపండి. చేతుల కష్టాన్ని ఆశీర్వదించండి. కుటుంబాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని, శరీరాల్లో తండ్రి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి నాయన. ప్రతి సమస్యకు విడుదల కలుగ చేయండి. నీ మందిరంలో ఉన్న మేలు ఒక్కొక్కరు అనుభవించటానికి కృపనివ్వండి. పునరుత్థానపు దీవెనలతో, పునరుత్థానపు శక్తితో ఒక్కొక్కరు నింపి మీరు నడిపించండి నాయన. మీరు మా మధ్యలో నిలిచినందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతించుతూ ఉన్నాం. మీ పక్షంగా మీ దాసులను కూడా అభిషేకించి వాడుకున్నందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకను అధికమైన బలముతో, ఆరోగ్యముతో, సత్తువతో మీరు నింపండి. కొలత లేని మీ ఆత్మశక్తినివ్వండి. నూతనమైన ప్రకటననిచ్చి నాయన ఈ కడవరి దినాల్లో శక్తివంతమైన సాధనముగా మీరు వాడుకొని మహిమను పొందుకొనండి. తీర్మానము చేసిన ప్రతి ఒక్కరిని విశ్వాసమందు స్థిరపరిచి మహిమ కలిగిన నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అందరిని ఆశీర్వదించును గాక. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు. ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే
స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి బలమైన ఘనమైన నీ నామమందు అర్చించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా